అందరికీ నమస్కారం అండి. ఈ నువ్వుల చికెన్ రెడీ చేయడానికి ఎన్ని రోజులు కష్టపడ్డానో. సో పర్ఫెక్ట్గా రావాలంటే చాలాసార్లు ట్రై చేశాను. సో మీరు కూడా ఇలా రావాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ చూపిస్తాను. అండ్ ఈ విధంగా క్రంచీగా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేసుకోండి. ఈ నువ్వుల చిక్కీ హెల్త్కి చాలా మంచిది. ఈ చిక్కీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఒక కప్పు కంటే తక్కువ నువ్వులు తీసుకున్నాను. సో నా దగ్గర 2 టైప్స్ ఆఫ్ నువ్వులు ఉంటే 2 వేసుకున్నాను. ఇవి సిమ్లో పెట్టుకొని మంచిగా చిటపట్లాడే వరకు వేయించుకొని చల్లారి పెట్టుకోండి ఒక ప్లేట్లో తీసుకొని. తర్వాత అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోండి. బెల్లంని సిమ్లో పెట్టి కరిగించుకోండి. బెల్లం కరిగేలోపు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకుందాము. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు పాకాన్ని, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత 5 మినిట్స్ తర్వాత బెల్లం అంతా కరిగి ఈ విధంగా పాకం అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా కరిగిన తర్వాత మనము 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి షైనింగ్ వస్తుంది అండ్ పాకం నోటికి అంటుకోకుండా క్రిస్పీగా అనేది వస్తుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వాటర్ మనం పాకాన్ని అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు పాకం వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. ఈ పాకాన్ని ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. సో ముందుగా ఇలా తీసుకున్న తర్వాత 2-3 నిమిషాల తర్వాత వదిలేయాలి. వదిలేస్తే పాకం మనకి విరుగుతూ రావాలి పటపట అని, లేదంటే సౌండ్ చేయాలి మనం ఇలా ముద్ద కట్టినప్పుడు. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు పాకం రాలేదు, చాలా మెత్తగా సాగుతూ ఉంది. ఇలాంటి స్టేజ్లో మనము ఆఫ్ చేసుకోకూడదు స్టవ్ అనేది. ఇంకొక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ పాకం వేసి గిన్నెలోకి చూసుకుంటే మనకి పాకం వచ్చిందో లేదో తెలుస్తుంది. మధ్యలో వీడియో చేస్తుంటే మా బాబు వచ్చాడు, నేను కూడా చూస్తానని. సో తర్వాత ఇలా చెక్ చేసుకున్నారంటే పాకం అనేది తెలుస్తుంది. ఇలా మధ్యలోకి విరగాలి. ఈ విధంగా విరిగితే మనకి పాకం అనేది రెడీ అయిపోతుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని ఇదంతా బాగా కలిపి మనము వేయించి పక్కన పెట్టుకున్న ఈ నువ్వులను కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిపి ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవద్దు. తర్వాత మనం నెయ్యి రాసి పక్కన పెట్టుకున్న ఈ పళ్ళెంలోకి అంతా ఈ మిశ్రమాన్ని వేసుకొని నెయ్యి రాసుకున్న గడ్డతో ఇదంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత మనము నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టేసుకున్నామంటే మన నువ్వుల చిక్కీ అనేది రెడీ. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ చిక్కీని అనేది ప్లేట్ నుంచి రిమూవ్ చేసుకోండి. ఒక చిన్న ప్రెజర్ ఇచ్చామంటే ఈజీగానే రిమూవ్ అయిపోతుంది. చిక్కీ చేసేటప్పుడు 2 టిప్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఏ కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ నువ్వుల చిక్కీ పిల్లలు పెద్దలు అందరూ తీసుకున్నారు. కాల్షియం ఎక్కువగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.